ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, గౌతమ్ అడానీ వీరందుల కామన్ విషయం ఏమిటి? మీరంటున్నారు వీరంతా ప్రపంచంలో అత్యంత సంపన్నులు, ఈ రోజు ప్రపంచాన్ని వీరే శాసిస్తున్నారు. కానీ వీరందరిలో మరొక కామన్ విషయం ఉంది. వీరంతా ఒక ఉచ్చు నుండి విజయవంతంగా బయటపడగలిగారు. ఈ ఉచ్చులో నేడు ప్రతి ఒక్కరూ తమను తాను పడేసుకుంటున్నారు. ఇంకోవైపు ఇంకొందరు ఉన్నారు. బహుశా వాళ్ళు ప్రస్తుతం ఏదో ఒక కాలేజీలో చదువుతూ ఉండవచ్చు. సమయానికి అసైన్మెంట్లు పూర్తి చేస్తూ 90% అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఇష్టం లేకపోయినా పుస్తకాలను బట్టి పడుతూ ప్రతి నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే కాలేజ్ నుండి బయటకు రాగానే ఒక గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ వస్తుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత మీ తల్లిదండ్రుల కోసం పెద్ద ఇల్లు కొంటారు, ఖరీదైన కారు కొంటారు, పెళ్లి చేసుకుని పిల్లలను మంచి స్కూల్ కి పంపి బోలెడంత డబ్బు సంపాదిస్తారు అని కలలు కంటారు. మీరు 15 సంవత్సరాలు కష్టపడి చదివి చివరికి ఒక గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ తెచ్చుకున్నాక మీకు ఉద్యోగం దొరకడం లేదని తెలుస్తుంది. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏదో ఒక కారణం చేత తిరస్కరించబడతారు. చుట్టూ ఉన్న ప్రజలు, బంధువులు మిమ్మల్ని చూసి నవ్వడం మొదలు పెడతారు. దీంతో మీరు ఇతరులతో కలవడం మానేస్తారు. మీ గదిలో కూర్చొని ఏడుస్తూ దేవుడా ఎలాగైనా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు అని వేడుకుంటారు. క్రమంగా ఆత్మ గౌరవం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. చివరికి మీకు ఎలాగలాగా ఒక ఉద్యోగం దొరుకుతుంది, కానీ దాని జీతం చాలా తక్కువగా ఉంటుంది. వేరే దారి లేక ఆ ఉద్యోగాన్ని చేస్తారు. జీతం తక్కువగా ఉంది కాబట్టి డబ్బు దాచుకుని ఇల్లు కొనలేరు, అందుకే ఒక హోమ్ లోన్ తీసుకుంటారు. ఇల్లు ఉంది కాబట్టి కారు కూడా ఉండాలి కదా, అందుకే ఒక కార్ లోన్ కూడా తీసుకుంటారు. తెలియకుండానే మీరు మిమ్మల్ని 4 వైపుల నుండి బంధించుకున్నారు. ఇప్పుడు మీకు నిరంతరం ఒక భయం వెంటాడుతుంది. ఎక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తారో, ఎందుకంటే హోమ్ లోన్ ఈఎంఐ నడుస్తుంది, కార్ లోన్ ఈఎంఐ కూడా నడుస్తుంది, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. నెమ్మదిగా మీరు మీ కలను అణిచివేసుకుంటారు. ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్తారు, సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తారు. ఆ పని మీకు నచ్చినా నచ్చకపోయినా అదే పని చేస్తారు. ఆ తర్వాత ఒక రోజు వస్తుంది, మీకు ఈ జీవితం సాధారణంగా అని అనిపించడం మొదలు పెడుతుంది. ఆ విధంగానే పని చేస్తూ పోతూ ఉంటారు. చివరికి వృద్ధులైపోతారు. మీరు బహుశా నేను దురదృష్టవంతుడని, అందుకే జీవితంలో పెద్దగా ఏమీ చేయలేకపోయాను, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను అని అనుకుంటారు. కానీ నిజం వేరే ఉంది మిత్రమా. ఈ నిజం మీ నుండి ఇప్పటి వరకు దాచి ఉంచబడింది. మీరు చిన్నప్పటి నుండి కళ్ళు మూసుకొని అనుసరిస్తున్న ఈ విద్యా వ్యవస్థ విఫలం కావడానికి ఉద్దేశించబడింది. మీరు విధేయత గల ఫ్యాక్టరీ కార్మికుడుగా మారడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. మీరు అనుకుంటున్నారు నేను ఏదో మాట్లాడుతున్నాను అని. ఇంకొన్ని నిమిషాల్లో నాతో ఉండండి, ఈ ఉచ్చు గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1806వ సంవత్సరంలో నెపోలియన్ సైన్యానికి రష్యా సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యాలలో ఒకటి అయినప్పటికీ రష్యా ఓడిపోయింది. అంత బలమైన సైన్యంతో తాము ఎలా ఓడిపోయామో రష్యా నాయకులకి అర్థం కాలేదు. చాలా ఆలోచించిన తర్వాత వారికి ఒక విషయం తెలిసింది. యుద్ధ సమయంలో రష్యా సైనికులు తమ ఉన్నత అధికారుల ఆదేశాలను గుడ్డిగా పాటించే బదులు తమ సొంత మెదడును ఉపయోగించారు. కానీ నెపోలియన్ సైన్యం కేవలం నెపోలియన్ ఆదేశాలను మాత్రమే అనుసరించింది. ఈ ఓటమి పరిమాణం ఏమిటంటే రష్యా తన భూభాగంలో సగ భాగాన్ని నెపోలియన్ కు అప్పగించి శాంతి ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నాయకుల ముందు ఉన్న సవాలు ఏమిటంటే ఇలాంటిది మళ్లీ జరగకూడదు, కానీ ఎలా? చాలా ఆలోచించాక వారికి ఒక ఆలోచన వచ్చింది. సోల్జర్స్ ఎంత చేయమని చెబితే అంతే చెయ్యాలి, అంతకు మించి సొంతంగా ఆలోచించకూడదు. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే తమకంటూ సొంతంగా ఆలోచించలేని, సరైన తప్పుల గురించి తెలియని మెదడులను నియంత్రించడం. ఎందుకంటే అప్పుడు వారికి ఏది బోధిస్తే దాన్ని మాత్రమే వారు నమ్ముతారు. ఈ విధంగా పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే 8 సంవత్సరాల విద్యా వ్యవస్థను సృష్టించబడింది. 5 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఈ విద్య తప్పనిసరిగా చేశారు. దీని ఏకైక ఉద్దేశం ఏమిటంటే రాబోయే తరాలను విధేయత గల వ్యక్తులుగా మార్చడం. ఉన్నతాధికారుల ప్రతి మాటను విని చెప్పినంత మాత్రమే చేయడం, ఒక ప్రశ్న కూడా అడగకుండా విధేయంగా ఉండటం. ఈ 8 ఏళ్ల విద్యలో తమ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడానికి ఎంత అవసరమో అంతే బోధించారు. సొంతంగా ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వలేదు. పర్షియన్ నాయకులు ప్లాన్ చేసినట్లే ఈ విద్యా వ్యవస్థ సరిగ్గా అదే ఫలితాలను ఇచ్చింది. ఈ విధంగా భవిష్యత్తులో ప్రతి దాన్ని మార్చబోయే ఒక వ్యవస్థ ఆవిష్కరించింది. సమయం మారుతున్నప్పుడు మరొకటి కూడా ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోంది. 1760 సంవత్సరం నుండి 1840 మధ్య పారిశ్రామిక విప్లవం పీక్స్ లో ఉంది. గ్లోబల్ ఎకనామీ వేరే దిశగా మారుతుంది. అప్పటి వరకు ప్రజలు వ్యవసాయం చేసి చేతులతో వస్తువులు తయారు చేసి డబ్బు సంపాదించేవారు. కానీ ఇప్పుడు యంత్రాలు ప్రపంచాన్ని శాసించడం మొదలు పెట్టాయి. ఒక మనిషి నెలలో తయారు చేయలేని వస్తువులు ఒక యంత్రం ఒక రోజులో తయారు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఫ్యాక్టరీలో పని చేయడానికి కార్మికుల కొరత ఏర్పడింది. ఎందుకంటే ప్రజలు తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు, సొంతంగా ఉత్పత్తులు తయారు చేసుకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటున్నారు. అలాంటిది వదిలిపెట్టి వేరొక ఫ్యాక్టరీలో లేబర్ గా ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? ఈ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలి? పర్షియన్ విద్య వ్యవస్థ అప్పటికే తన ఫలితాలు కారణంగా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఇప్పటికి వివిధ దేశాలు తమ విద్యా వ్యవస్థలను ఈ పర్షియన్ మోడల్ ని నిర్మించడం ప్రారంభించాయి. ఈసారి ఏకైక ఉద్దేశం ఏమిటి అంటే క్రియేటివిటీని చంపి వారి మెదడులో డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేయడం అనే ఆలోచన బలంగా నాటడానికి ఒక తరాన్ని సిద్ధం చేయడం. సరిగ్గా అదే జరగడం మొదలయ్యింది. వ్యవసాయం చిన్న వ్యాపారులు చేసుకున్న ప్రజల పిల్లల మెదడులో ఈ విధంగా
బ్రెయిన్ వాష్ చేశారు. వారు చదువు పూర్తి చేసి బయటకు వచ్చేసరికి డబ్బు సంపాదించడానికి తమ మెదడులో ఉన్న ఏకైక మార్గం ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో పని చేయడం మాత్రమే. ఈ విధంగా కార్మికుల కొరత నెమ్మదిగా తీరడం మొదలయ్యింది. ఆ సమయంలో మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉంది. కానీ బ్రిటిష్ వారికి కూడా ఒక సమస్య ఉంది. వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇంత పెద్ద జనాభాను నియంత్రించడం చాలా కష్టం. 1837వ సంవత్సరంలో థామస్ బాబింగ్టన్ మెకాలే ఇండియాలో ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేశాడు. ఆ సమయంలో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ విలియం బెంటిక్ దీని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 ద్వారా ఆమోదించాడు. ఈ విద్య వ్యవస్థ కూడా ఎక్కువ లేదు, తక్కువ పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైనే ఆధారపడి ఉంది. ఈసారి వారి లక్ష్యం ఏమిటంటే ప్రజలు బ్రిటిష్ వారు తమకు మంచి చెయ్యాలని ఇంగ్లీష్ నేర్పించాలని అనుకున్నారు. కానీ నిజం ఏమిటో మైకేల్ మాటలను వినండి. భారతీయ పట్టం రంగు కలిగి ఉండి కానీ రుచి, అభిప్రాయాలు, నీతి మరియు మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే వ్యక్తుల వర్గాన్ని సృష్టించాలి. నెమ్మదిగా బ్రిటిష్ వారు తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆఫీస్ లో గుమస్తాల నుండి ఆర్మీలో సిపాయిల వరకు భారతీయులే ప్రతి చోట పనిచేస్తున్నారు. బ్రిటిష్ వారు భారతీయులని ఉపయోగించి భారతీయులను బానిసలుగా చేసుకున్నారు. ఈ బ్రెయిన్ వాష్ ఎంత వరకు జరిగిందంటే బ్రిటిష్ వారి నియమాలను పాటించడం భారతీయులకు తమ కర్తవ్యంగా భావించారు. మీరు బహుశా ఆ రోజులు పోయాయి, ఇప్పుడు 76 ఏళ్లకు స్వాతంత్రం వచ్చింది, అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటారు. మీరు అలా అనుకుంటే కొన్ని నిమిషాల తర్వాత మీ ఆలోచన మీకే నవ్వు వస్తుంది. మీరు పుట్టిన తర్వాత లేదా అంతకు ముందు మీ తల్లిదండ్రుల మనసులో వచ్చే మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? మా బిడ్డ పెద్ద స్కూల్లో చదివించాలి. ఈ రోజు మన దేశంలో స్కూల్స్, కాలేజీలు కేవలం చదువు నేర్చుకునే ప్రదేశాలుగా కాకుండా స్టేటస్ గా మారుతున్నాయి. మా అబ్బాయి ఆ కాలేజీ చదువుతున్నాడు అని చెప్పగానే తల్లిదండ్రులు గర్వపడతారు. మీరు పెద్ద స్కూల్లో అడ్మిషన్లు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు. నేను ఫీజు కట్టాలి, వాళ్ళు నా బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. మీరు స్కూల్ కి వెళ్లేటప్పుడు కొత్తగా ఉత్సాహంగా మరియు క్రియేటివిటీ మైండ్ తో వెళ్తారు. అటువంటి మెదడుకు పరిమితులు ఉండవు. దానికి సరిగ్గా శిక్షణ ఇస్తే చాలా సాధించగలరు. కానీ స్కూల్లోకి వెళ్ళగానే మీకు కొన్ని సబ్జెక్టులు, వాటి కాంబినేషన్లతో కూడిన ఒక సిలబస్ ఇస్తారు. ఇకపై అదే మీకు ప్రపంచం అవుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు వాటి గురించే ఆలోచిస్తారు, వాటినే చదువుతారు. ఒకవేళ మీరు దానికంటే భిన్నంగా ఆలోచించినా, వేరే ఏదైనా చదివినా మీ మార్కులపై ప్రభావం పడుతుంది, మీకు శిక్ష కూడా పడుతుంది. కానీ మీ తల్లిదండ్రులు ఒక్కసారైనా ఈ ప్రశ్న అడుగుతారా? ఈ స్కూల్స్, కాలేజీలో కోచింగ్ మా పిల్లలకు నిజంగా ఏం నేర్పుతున్నాయి? మా బిడ్డ భవిష్యత్తు నిజంగానే ఉజ్వలంగా మారుతుందా? మా బిడ్డకు చదివేది ఇష్టమేనా? లేదా ఎందుకంటే వాళ్ళు విజయవంతమైన వ్యక్తిగా మారబోతున్నారని వారు అనుకుంటారు. కానీ మీరు కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే ఈ మొత్తం స్కూల్స్ మరియు కాలేజీ కాలంలో మీరు ఒకే వ్యక్తిగా తయారు చేసే ప్రక్రియ జరుగుతుందని మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి స్కూల్, కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి మనసులో ఒకే ఒక లక్ష్యం ఉండాలి, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి, లేదా మరో మాటలు చెప్పాలంటే ఎవరో నన్ను తమ వద్ద పనికి పెట్టుకోవాలి. మీ మొత్తం చదువులో సెల్ఫ్ డిపెండెంట్ ఉండడం నేర్పించారు. ఎందుకంటే ఈ వ్యవస్థ మీరు పూర్తిగా స్వతంత్రంగా మారడానికి సృష్టించబడలేదు. ఈ వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యం పారిశ్రమకు తక్కువ ధరకు మంచి కార్మికులను అందించడం. ఈ వ్యవస్థ తన యజమాని ఆదేశాలను పాటించగలిగే, ఉన్నత అధికారులను గౌరవించగలిగే, నెల చివరిలో పేచెక్ కోసం రాత్రింబవలు పని చేయగలిగే వ్యక్తులు సమాజాన్ని తయారు చేస్తుంది. ఆ పని మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, ప్రజలు తమ జీవితంలో 25% కంటే ఎక్కువ సమయాన్ని ఈ ప్రస్తుత విద్యా వ్యవస్థలో గడుపుతున్నారు. ఎందుకంటే తమ కంటే తక్కువ చదువుకున్న వ్యక్తి కంపెనీలో చేరి అతని కలలు నెరవేర్చడానికి. ఎవరు మీరు మిలియన్లు కావాలని కోరుకోరు. ఎవరు మీరు ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ గా మారితే మీ ఆదేశాలను పాటించరు. మీరు ప్రతి విషయంలో ప్రశ్నలు అడుగుతారు. మీరు తప్పులకు వ్యతిరేకంగా గలం విప్పుతారు. కానీ ఈ ఉచ్చును మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మిమ్మల్ని ఈ ఉచ్చులో వేసినప్పుడు ఆలోచించగలిగే అంత వయసులో ఉండరు. మీరు ఆలోచించగలిగే వయసు వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. గత 15-20 సంవత్సరాలుగా ఈ వ్యవస్థను అనుసరించడం వల్ల మీరు బ్రెయిన్ వాష్ కు గురవుతారు. మీకు ఇదే సరైనది అని అనిపించడం మొదలవుతుంది, లేదా మీపై బాధ్యతలు పెరుగుతాయి. దాంతో మీరు ఈ ఉచ్చు నుంచి బయటపడాలనుకున్నా బయటపడలేరు. ఎందుకంటే మీకు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. జాబ్ చెయ్యి, డబ్బులు తీసుకొనిరా. గత 20 సంవత్సరాలుగా మీరు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలు స్కూల్ కి, కాలేజీలకి, కోచింగ్లకు ఇచ్చి బదులుగా మీరు ఎలాగైనా నెలకు 30 నుండి 40 వేల జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గణాంకాలు ఏమి చెప్తున్నాయి? ఈ రోజు మన దేశంలో 25 ఏళ్ల లోపు ఉన్న గ్రాడ్యుయేట్స్ 42% మందికి ఉద్యోగం లేదు. ఉద్యోగం దొరికినా మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మన దేశంలో ఒక ఇంజనీర్ ఒక సగటు జీతం కంటే అమెరికాలో ఒక ట్రక్ డ్రైవర్ 10 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? మనం స్కూల్స్, కాలేజీలకు వెళ్లడం మానేయాలా? కోట్లాది మంది ప్రతిరోజు స్కూల్ కి, కాలేజ్ కి వెళ్తున్నారు. వీళ్ళంతా తప్పు చేస్తున్నారా? లేదు. ఏదైనా ఒక విషయాన్ని బాగా ప్రచారం చేయడం, అది ఒక కొత్త జీవన విధానంగా మారుతుంది. ప్రజలు ఎటువంటి ప్రశ్నలు లేకుండా దాన్ని గుడ్డుగా అనుసరిస్తారు. ఈ రోజు మనం ఒక సాధారణ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది. ఈ
విద్యా వ్యవస్థను ఎవరు సృష్టించారు మరియు ఎందుకు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీకు ఇప్పటికే తెలిసి ఉంటాయి. ఈ వ్యవస్థను నిర్మించినప్పుడు ఈ ప్రపంచానికి లక్షలాది మంది కార్మికుల అవసరం ఉండేది. కానీ నేటి పరిస్థితి ఏమిటి? నిన్న కూడా ఈ వ్యవస్థను అనుసరించి ప్రజలు కేవలం సగటు జీవితాన్ని గడిపి చనిపోయారు. తమ కోరికలు తీర్చుకోలేకపోయారు. తమ పిల్లలకు పెద్ద వారసత్వాన్ని వదిలి పెట్టలేకపోయారు. ఈ రోజు కూడా ఈ వ్యవస్థను అనుసరించి ఎవరు కోటీశ్వరులు కావడం లేదు. కేవలం పేచెక్ నుండి పేచెక్ జీవితంలోనే ఉండిపోతున్నారు. ప్రతి నిమిషం ఇంతమందిని తీసేస్తున్నారు. తర్వాతి వంతు నాది కాదా అనే భయంలో జీవిస్తున్నారు. ఈ భయం కారణంగానే తమ ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టి తమపై అధికారులు ఆదేశించిన వాటిని పాటిస్తున్నారు. ఇష్టం లేకపోయినా పని చేస్తున్నారు. మన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. వాస్తవాన్ని గ్రహించకుండా ఇదే ఉచ్చులో ఇరుక్కుని మన పిల్లలను కూడా ఈ ఉచ్చులోనే నెట్టడం, లేదా మన సొంత మార్గాన్ని సృష్టించడం. మనం ఏమి చేయగలం? మనం కోరుకున్నంత డబ్బు సంపాదించడానికి సాధ్యమయ్యే మార్గాలు ఏమిటో అన్వేషించడం. మనకిప్పుడు ఒక ఉద్యోగం మాత్రమే అంతిమ లక్ష్యంగా ఉన్నా ఎటువంటి నైపుణ్యాలు లేని కాలేజీ గ్రాడ్యుయేట్లు అవసరం లేదు. వారికి కేవలం ఒక డిగ్రీ మాత్రమే ఉంది. సమయం మారిపోతుంది. మీరు గతంలో లక్షలు ఖర్చు చేసి 5 నుంచి 6 ఏళ్ల జీవితాన్ని వృధా చేసి కాలేజీలో నేర్చుకునే నైపుణ్యాలను ఇప్పుడు ఆ స్కిల్స్ ను ఉపయోగించి విజయం సాధించిన వ్యక్తులు కూడా తక్కువ ఖర్చుతో ఆన్లైన్ కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు. కేవలం థియరీ మాత్రమే ఉన్న వారి నుండి నేర్చుకోవడం కంటే ఆచరణాత్మక జ్ఞానం ఉన్న వారి నుండి నేర్చుకోవడం ఉత్తమం. మీ తల్లిదండ్రులు అయితే మీ పిల్లలను స్కూల్ కి కాలేజీలకి పంపండి, కానీ మార్కులు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. వారికి ఎక్స్పోజర్ నేర్పించండి. ఈ ప్రపంచంలో చేయడానికి చాలా ఉంది. కేవలం మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మాత్రమే ప్రపంచం కాదు అని చెప్పండి. మీ బిడ్డకు వేర్వేరు విషయాలలో అన్వేషించడానికి ప్రోత్సహించండి. మార్కులు తగ్గితే పర్వాలేదు, బహుశా వారు వేరే ఏదైనా నైపుణ్యంలో దీనికంటే చాలా బాగా రాణిస్తూ ఉండవచ్చు. మనం ఈ రోజు JEE, NEET, గేట్ వంటి పరీక్షల కోసం 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు డ్రాప్ తీసుకుంటాను. కానీ మీ అభిరుచి అర్థం చేసుకోవడానికి, మీరు ఆసక్తి తెలుసుకోవడానికి, వివిధ అవకాశాలను అన్వేషించడానికి ఎప్పుడైనా డ్రాప్ ఇయర్ తీసుకున్నారా? మీరు స్థిరమైన సాధారణ జీవితం కావాలా, లేదా జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటున్నారా? బోలెడంత డబ్బు సంపాదించి మీ కలను నెరవేర్చుకోవడానికి ప్రాణం పెట్టాలనుకుంటున్నారా? నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దినకర టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం.